ఆశీర్దించిన వర్ధిల్లు చేయి ప్రభు, దీవించు ప్రభువా. ఇది ఎంతసేపు రెక్కల కింద కోడిపిల్లే, రెక్కలు తీస్తే గద్దెత్తుకుపోద్ది, ఇదేం మ్యాటర్ లేదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన ఇశ్రాయేలులకు ఆయన ఏం చేస్తే ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అది అయిపోయిన వేరే నెక్స్ట్ వచ్చును చేతులకు యుద్ధమును వేళ్లకు పోరాటము నేర్పు. ఆశ్రయమై ఉన్నాడు, రెక్కల కింద చేర్చాడు, కొంచెం బలపడ్డాక ట్రైనింగ్ ఇచ్చాడు. ఇంట పుట్టి అలవరసబడ్డ 318 మందికి పొద్దున్న లేస్తే తిండి పెట్టి ఒకడికి కర్ర ఇచ్చి కత్తి ఇచ్చి రాయి ఇచ్చి కసరత్తులు చేసి నలిపించాడంట అబ్రాం. స్తోత్రం. అమాలేకీయులతో యుద్ధం వచ్చి పడిపోయినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు వీళ్ళందరూ కొండెక్కడం కరెక్టేనా? భయవేసి కొండెక్కారా? తమ్మును కాపాడుకోవటానికి కొండెక్కారా? మోషే చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తారు.